మన ఇండియాలో ఒక పేద 17 ఏళ్ళ కుర్రోడు, 17 ఏళ్ళు 16 ఏళ్ళ కుర్రోడు, పేదోడు ఆర్ మిడిల్ క్లాసోడు వెళ్ళి సైకిల్ మీద, రిక్షా మీద ఆర్ చిన్న పల్సర్ బైక్ మీద వెళ్ళి ఒక రిచ్ కార్ని గుద్దేశాడు అనుకోండి, వెంటనే ఆడికి ఎటువంటి శిక్షలు కావాలంటే అటువంటి శిక్షలు ఇన్స్టెంట్ మ్యాగీ కంట ఫాస్ట్గా పడిపోతాయి. బట్ అదే 17 ఏళ్ళ కుర్రోడు రిచ్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండి, వాళ్ళ నాన్న బాగా బలిసినోడు ఉండి, వాళ్ళ నాన్నకి పొలిటికల్ బ్యాకప్ ఉండి, వాడికి 17 ఏళ్ళు అంటే వాడికి లైసెన్స్ కూడా రాదు, వాడు మైనరు, కానీ వాడు కారు తొక్కుతాడు. ఎంత వేగంగా తొక్కుతాడంటే 150 నుంచి 200 km/hలో సిటీ లిమిట్లోని తొక్కుతాడు. ఆ కారు ఏమో వాళ్ళ నాన్న రిజిస్టర్ మీద ఉంటుంది. వాళ్ళ నాన్నకు కూడా తెలుసు వీడు కారు తీస్తున్నాడు, వీడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఎందుకంటే వీడు 17 ఏడు అని చెప్పి వీడికి పబ్బుకు పోతాడు. పబ్బులో ఉన్న వాళ్ళు కూడా వీడిని నిల్వ చేస్తారు, వీడికి మందు పడతారు, వీడు మందు తాగుతాడు సిగ్గు లేకుండా, మందు తాగి మళ్ళీ కారు నడుపుతాడు వితౌట్ ఎనీ లైసెన్స్, ఎందుకంటే వాడు 17 ఏళ్ళు కాబట్టి. అదే స్పీడ్లో వెళ్ళి సిటీ లిమిట్లో 2 అమాయకులను చంపేస్తారు. చంపేసినా కూడా ఎవడికి బొక్క పడ్డారో తెలుసా? ఎవడైతే చచ్చిపోయారో వాళ్ళు రారు, ఆ 2 ప్రాణాలు రావు, వాళ్ళకి వెడ్డికి రాలేదు, వీళ్ళకి మాత్రం ఎటువంటి శిక్ష లేదు. ఇందులో ఆన్ని బయటికి తీసుకురావడం కోసం కాపాడిన వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మని, ఎస్పెషల్ వాళ్ళ నాన్నని ఎవరైతే ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారో, లైక్ వీడు గట్టి తాగేశాడు కదా, బ్లడ్ రిపోర్ట్ సేకరించడానికి టైం తీసుకున్నారో, తర్వాత బ్లడ్ రిపోర్ట్ వస్తే అందులో తెలిసిపోతుంది కదా తాగేసని, అది ట్యాంపర్ చేసి దొరికిపోయిన తర్వాత కూడా 22 months జైల్లో సర్వ్ చేసి వాడికి మళ్ళీ బెయిల్ ఇచ్చిన తర్వాత వాడికి వచ్చిన తర్వాత కుదురుగా ఉండకుండా ఆడు సెలబ్రేషన్ వీడియోలు చేస్తుంటే సిస్టము అలా కామ్గా చూస్తుంది. అటుపక్క విక్టిమ్ ఫ్యామిలీస్, 2 విక్టిమ్ ఫ్యామిలీస్ ఇప్పటికీ జస్టిస్ మాకు రాలేదు, వీఆర్ ఫైటింగ్ ఫర్ ది జస్టిస్. అక్కడ కేవలం రిచ్ బ్యాక్గ్రౌండ్లో ఉండడం వల్ల వాళ్ళకి శిక్ష పడట్లేదు, ఇదేమి న్యాయం, ఇదేమి ధర్మం. శిక్ష పడకపోగా వాళ్ళు బెయిల్లో నుంచి వచ్చి కేక్ కటింగ్లు చేసుకొని మనీ గార్లెండ్లు మెడల మీద వేసుకుంటూ డ్యాన్సులు, బాలీవుడ్ సాంగ్లు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ వాళ్ళకి మినిమం అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ లేకుండా అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడుతుంటే, అది వైరల్ అవుతుంటే సిస్టమ్ ఏం చేస్తుందని చెప్పి ఆ పూర్ విక్టిమ్స్ వాళ్ళ ఫ్యామిలీ అడుగుతుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఇక్కడ ఏం ఫెయిల్ అయింది? సిస్టమ్ ఫెయిల్ అయిందా, లేకపోతే మనం పేదవాడిగా పుట్టడం మంద తప్ప, లేకపోతే రిచ్గా ఉన్నోడికి ఏదైనా సాధ్యమైనా? అంతే కదా. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ చూస్తుంటే అలానే ఉంది. నిన్న ఒక వీడియో చేశాను, తప్పు చేసినోడిది తప్పు చేశాడు అని చెప్పినా కూడా వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తున్నారు, జస్ట్ బికాజ్ వాళ్ళకి పొలిటికల్ బ్యాకప్ ఉంది, రిచ్ కాబట్టి. సేమ్ థింగ్ హ్యాపెనింగ్. సో ఇండియాలో జస్టిస్ అంటే న్యాయమైన ధర్మమైన పేదవాడికి, మిడిల్ క్లాస్ వాడికి ఒకలా ఉంటుంది, రిచ్కి ఒకలా ఉంటుందా? మీరే చెప్పండి. ఈ కేసులో మీ వ్యూ పాయింట్ నాకు బలంగా తెలియాలి. వాడు చేసింది తప్పు, నాన్న కొడుకు చేసింది తప్పు, కొడుకు అమ్మ చేసింది తప్పు, కొడుకు నాన్న, నేను డీటెయిల్గా చెప్తాను. అమ్మ చేసింది తప్పు, నాన్న చేసింది తప్పు, వాడికి శిక్ష సరిగ్గా వేయలేదు, వాడికి బెయిల్ రావడమే ఇంకా రాంగ్. సుప్రీంకోర్టు నుంచి వచ్చింది బెయిల్, వచ్చిన తర్వాత కుదురుగా నోరు మూసుకొని ఉండకుండా ఆ ఎక్కిలి డ్యాన్సులు ఏంది, ఆ కేక్ కటింగ్ లేంది, ఆ మనీ గార్లెన్ లేంది, ఆ వీడియో పోస్టింగ్ లేంది, ఆ వీడియో లేంది, ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా, ఇట్ కుడ్ బి ఎనీ సోషల్ మీడియా. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే బరి తెగించారు మరి, మమ్మల్ని ఎవడరా మీరు ఏం పీకుతారు, మేము రిచ్, మీరు మమ్మల్ని ఏమీ పీకలేరు, మీరు ఎప్పటికీ మా కాళ్ళ కింద ఉండాలి అని ఏదో ఫీలింగ్. అంతే కదా, ఏదో ఫీలింగ్. లేకపోతే ఇప్పుడు చూడండి, వీడియో చూడండి, ఆ సెలబ్రేషన్ చూడండి, అది ఏం సాధించాడని అడిగాను. భారతరత్న వచ్చిందా, లేకపోతే పద్మభూషణ్ వచ్చిందా, పద్మవిభూషణ్ వచ్చిందా, అర్జున అవార్డులు వచ్చాయా, ఏమొచ్చాయి? ఆ డ్యాన్స్ వేస్తున్నాడు, ఎక్కిలిగాడు, పడాలి నాన్న. సో నాకు అర్థం కాదు. ఒక పక్క ఎలా ఉంటే ఇంకోటి ఆగండి, ఒక పక్క విక్టిమ్స్ తాలూకా పేరెంట్స్ ఇంకా కోరుకుంటున్నారు మాకు జస్టిస్ ఏది అని చెప్పి. దానికి ఏం లేదు. చూడండి, చనిపోయిన ఒక అబ్బాయి వాళ్ళ మదర్, ఏం లేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఎవరిది రాంగు? మీకు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ క్లియర్గా చెప్తా, పోనీ మీకు ముందందుకు హై లెవెల్లో చెప్పాం. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, హైప్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. ఇండియాలో ఎంతైనా బ్రో, పైసమే పరమాత్మ, పైసా ఉన్నోడికి, పొలిటికల్ బ్యాకప్ ఉన్నోడికి ఒకలాగా. ఆడ మర్డర్ చేసిన ఏం చేసినా ఏం పర్లేదు. పేదవాళ్ళకి మాత్రం ఎన్కౌంటర్లు, ఇన్స్టెంట్ మ్యాగీలకు ఇన్స్టెంట్ ఎన్కౌంటర్లు, అప్పుడు మాత్రం డిలే ఉంటుంది జస్టిస్. ఇక్కడ మాత్రం అల్ట్రా స్లో మోషన్లో నడుస్తుంది. మ్యాటర్ చెప్తా, ఒక్క నిమిషం, 1 by 1 మొత్తం రాసుకొచ్చా. ఇది 2024లో జరిగింది ఇన్సిడెంట్. 2024 May 19న జరిగింది. ఇప్పుడు ఆడ మేజర్ అయినా ఆడప్పుడు మైనర్ కాబట్టి మనం ఆడి పేరు తీసుకురావద్దు, ఓకేనా?
ఇక్కడ ఒక పార్షే ఆ ప్రొనౌన్సియేషన్ పక్కన పెడితే సిటీ లిమిట్స్లో వెళ్ళి ఇద్దరు ఐటీ ఎంప్లాయీలను గుద్దేశాడు బైక్ మీద ఉన్న స్పాట్ డెడ్ వాళ్ళిద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి అంటే ఐటీ ఎంప్లాయీస్ ఇద్దరు, ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు మధ్యప్రదేశ్ నుంచి, వెరీ హార్డ్ వర్కర్స్ అండ్ దే కేమ్ ఫ్రమ్ వెరీ లోవర్ మిడిల్ క్లాస్. ఓకేనా, వాళ్ళు పూణే ఐటీ సెక్టర్లో వర్క్ చేస్తుంది. వాళ్ళు తప్పేంది, రోడ్డు మీద వెళ్ళడం వాళ్ళు తప్పు చేసింది వీడు. 17 ఏళ్ళు కారు తీయడం తప్పు, 17 ఏళ్ళు కారు తీస్తున్నాడని తెలిసినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం తప్పు. 17 ఏళ్ళోడికి పబ్లో అలౌ చేయడం తప్పు, పబ్లో అలౌ చేసి అడిగి మందు పెట్టడం తప్పు, మందు పెట్టింది ఇక్కడ తాగడం తప్పు, తాగేసి మళ్ళీ డ్రైవ్ చేయడం తప్పు, డ్రైవ్ చేసి చంపేయడం తప్పు, చంపేసిన తర్వాత మినిమం అకౌంటబిలిటీ లేకుండా మళ్ళీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం తప్పు, మళ్ళీ వీళ్ళందరి యాదవులకి బెయిల్ అవ్వడం ఇంకా తప్పు. ఓకే, సో తర్వాత ఏమైంది, వీళ్ళ నాన్న బాగా బలిసినాడు, వీడు పూణేలో రియల్ ఎస్టేట్ చేస్తాడు అంటే పొలిటికల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, కథం ఇంకా అయిపోయింది సీను. తర్వాత వీడు ఏం చేశాడు అంటే ఆ బ్లడ్ శాంపిల్స్ ట్యాంపర్ చేయడం ట్రై చేశాడు వీడు వీళ్ళమ్మ. అంటే వీడు ఎవడైతే ఉన్నాడో చంపేసాడో వాడు 17 ఏళ్ళాడు, వాళ్ళ అమ్మ నాన్న మా కొడుకు శుద్ధపూస మా ఊరు తాగలేదు అని చెప్పి ఆ బ్లడ్ శాంపిల్స్ ట్యాంపర్ చేయడం ట్రై చేశాడు. బట్ దొరికిపోవడం వల్ల వాళ్ళు బొక్కలు వేసి వాళ్ళ అమ్మని కొన్ని రోజుల నుంచి జైల్లో మళ్ళీ పంపించారు. వీడిని 22 నెలల నుంచి బెయిల్ అప్లై చేస్తే ఇప్పుడు పంపించారు. అయిపోయింది, కథం టాటా బై. కాంపన్సేషన్ అటుపక్క వాళ్ళకి ఎంత వచ్చింది తెలుసా, 10 లక్షలు అంతే. వాళ్ళు మోర్ దెన్ కాంపన్సేషన్ ఏమడుగుతారంటే లా అనేది, జస్టిస్ అనేది ఈక్వల్గా పనిచేయాలి, వాళ్ళకి ఎందుకు శిక్ష పడట్లేదు, అబ్బాయికి ఓకే అప్పుడు మైనర్ ఇప్పుడు మేజర్, వాడికి ఎందుకు శిక్ష పడట్లేదు, వాడికి శిక్ష ఏమి ఇచ్చారు తెలుసా, 300 ఓట్స్తో ఎస్ఐ రేటింగ్ రాయించి ఇది ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉండాలని చెప్పి ట్రాఫిక్ జంక్షన్ దగ్గరికి వెళ్ళి చూపించారంట. కథం, వాడు కూడా ఎప్పటి నుంచో హ్యాపీగా ఉన్నాడు. మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఆ వీడియో వాడు బయటకు వచ్చాడే ఉన్నాడు, ఎప్పటి నుంచో బయటగా ఉన్నాడు. వాళ్ళ నాన్న ఈ ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం వల్ల వాళ్ళ అమ్మ నాన్న జైల్లోకి వెళ్ళారు. వాళ్ళ అమ్మ కొన్ని నెలల నుండి వస్తుంది, వాళ్ళ నాన్న మార్చిలో వచ్చాడు. ఎందుకంటే అన్నీ రిజెక్ట్ చేసి అన్ని కోర్టులు సుప్రీంకోర్టుని తెచ్చుకున్నారు. అంటే అర్థం చేసుకుని ఎంత పొలిటికల్ బ్యాకప్ ఉందో. వస్తే పోనీ అద్దెకి కూడా వదిలేస్తామా, వచ్చిన తర్వాత కూడా చూసారా ఆడే గర్వం, ఆ డ్యాన్సులు కానీ అంటే మీరు నన్ను ఏం పేకలేరని. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు దొరికిపోయారు, దాన్ని వీళ్ళు ట్యాంపర్ చేయడం ట్రై చేశారు కాబట్టి వీళ్ళకి శిక్ష పడింది. అబ్బాయి కాదు, అబ్బాయి వాళ్ళ నాన్నకి అమ్మకి. అండ్ పబ్బు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, ఎందుకంటే మైనర్ని అలౌ చేసినందుకు. అలాగే డాక్టర్స్ ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరినీ వేసేసి ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు అదే అడుగుతున్నారు విక్టిమ్స్ తాలూకా ఫ్యామిలీస్, ఒరే మాకు కాంపన్సేషన్ కదరా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్, మా ట్రామాని మా బాధని అలా వెనక్కి తీసుకురాలేరు కదా. ఇప్పుడు ఇది జరిగితే రేపు పొద్దున వేరే వాళ్ళకి కూడా అదే జరుగుద్ది కదా, వాళ్ళకి కూడా ఈక్వల్గా శిక్ష పడాలి కదా, ఎందుకు పడట్లేదు? శిక్ష పడకపోగా రిటర్న్లో వాళ్ళు కేక్ కటింగ్లు ఏంది, ఇవన్నీ ఏంది, కోర్టు ఏం చేస్తుంది అనేది పాయింట్. కోర్టు ఏం చేస్తుంది, జస్ట్ బిలీవ్ మీ, ఇది రివర్స్లో ఆలోచించండి, అవుతుంది అసలు? ఫస్ట్ థింగ్ ఇలా అవ్వదు. ఒకవేళ అలా చేస్తే చెప్పాను కదా, 300 ఓట్స్ ఎస్ఐ రైటింగ్ రాయించారు. పోలీసులు ఎక్కువ ట్రాఫిక్ పోల్స్ ఉంటాయి కదా, ఆ జంక్షన్లో తీసుకెళ్ళడం, కౌన్సిలింగ్ సెషన్లో ఇప్పించారంటే అడిగి. తర్వాత కామెడీ, తర్వాత వీళ్ళు రకరకాలుగా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ ఈయన ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేశారంటే, వాళ్ళు లేడు వాళ్ళ డ్రైవర్ మీద తోయడానికి ట్రై చేశారు, తర్వాత దొరికిపోయాడు. సో ఇదంతా వెనక నుంచి స్క్రీన్ ప్లే నడిపిస్తుంది నేను అమ్మ నాన్న అని చెప్పి అమ్మ నాన్న బొక్కలు వేశారు. ఫస్ట్ వాళ్ళ కారు వాళ్ళ నాన్న పేరు మీద ఉంది, ఫస్ట్ రీజన్. రెండోది వాళ్ళ నాన్నకి తెలిసి డ్రైవింగ్ చేస్తాడు, రెండో రీజన్. మూడోది వీళ్ళు కొడుకుని తప్పించడం కోసం వాళ్ళ డ్రైవర్ మీద ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నారు కేసుని, అది. నాలుగోది ఆ బ్లడ్ శాంపుల్స్ ట్యాంపర్ చేద్దాం అనుకున్నారు. ఇది చేయడం వల్ల దొరికిపోయిన తర్వాత వేసిన తర్వాత మన భారతరత్న అవార్డు వచ్చాడు మాట, బెయిల్ తీసుకొని. ఇప్పుడు చెప్పండి, ఓవరాల్గా ఇది జరిగింది. ఒక మిడిల్ క్లాస్ వారికి, లోవర్ మిడిల్ క్లాస్, ఏ మిడిల్ క్లాస్ లేదా పేదోడికి ఇదే రివర్స్లో జరిగితే ఇలానే మన సిస్టమ్ పనిచేస్తుందా? పనిచేయదు. పేదవాడికి అలా పనిచేస్తుంది, బలిసినోడికి అలా పనిచేస్తుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, బలిసినోడికి విత్ పొలిటికల్ బ్యాకప్ ఉన్నోడికి ఇంకా బాగా పనిచేస్తుంది. రీసెంట్గా చూస్తున్నాం కదా. సో ఇలా ఉంటే ఎవరికైనా చిరాకు దొరుకుతుంది కదా, ఇది ఏందిరా ఇది. అందుకే కొంతమంది పోతున్నారు ఇండియా వదిలేసి, ఇక్కడ కష్టం సార్ మేము వల్ల కావట్లేదని చెప్పి పోతున్నారు. ఇలా జరుగుతున్నాయి కదా, ఒకటే కాదు బోలి సంఘటనలు. ఈ కేసు అని కదా, ఏ కేసు అయినా బలిసినోడికి ఒకలా ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏం లేదు. ఫస్ట్ థింగ్, ఇలాంటి ఇష్యూలు అయినప్పుడు ఒక నేమ్సే 1 రోజు 2 రోజులు కాకుండా గట్టిగా వాయిస్ అవుట్ చేయాలి. సో దట్ మెయిన్ సెంట్రల్ సిస్టమ్కి ఏదో వాళ్ళకి తెలియాలి, జనాలకి ఇంత అసహనం ఉంది. సో మనము
ఎంకరేజ్ చేయకూడదు. లా అనేది ఎవరికైనా ఒకలాగే పనిచేయాలి అన్నట్టు ఆ బెయిల్ ఆడికి క్యాన్సిల్ చేసి మళ్ళీ బొక్కలో వేయాలి. బొక్కలో వేసి ఇది ఒక వార్నింగ్ మెసేజ్లో అందరికీ ఇవ్వాలి, ఎవరైనా ఇలాంటి పనుల మీద వచ్చి చేసిన ఇలా వెకిలి చేష్టలు చేయకూడదు అని చెప్పి. అండ్ వాళ్ళకి ప్రాపర్ కాంపన్సేషన్ మనీ వైజ్ ఇవ్వాలి అండ్ ఈక్వల్గా జస్టిస్ కూడా రావాలి. ఇప్పుడు అబ్బాయి మీద అయినా సరే, వాళ్ళ అమ్మ మీద అయినా సరే, వాళ్ళ నాన్న మీద అయినా సరే, పబ్బు ఓనర్స్ మీద అయినా సరే, డాక్టర్స్ మీద కానీ, మిడిల్ వేర్ పర్సన్స్ ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరి మీద కఠినమైన శిక్షలు వేస్తే అప్పుడు సాధారణమైన జనాలకి ఒక హోప్ అనేది ఉంటుంది. లేదంటే హోప్ పోతుంది. హోప్ పోతే చాలా 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 పెద్ద రెవల్యూషన్ అవుతుంది. బిలీవ్ మీ. చాలా డిస్కస్టింగ్గా చిరాగ్గా అనిపించి దీని మీద మాట్లాడాలనిపించి వీడియో చేశాను. ఐ డోంట్ ఇది ఎంతమందికి పబ్లిష్ అవుతుందో కూడా నాకు తెలియదు. అందుకే మీకు చూసిన తర్వాత మీకు కరెక్ట్గా అనిపిస్తే అప్పుడు లైక్ చేయండి, ఇంకా వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.